ఏంటి ఈ పోలవరం గురించి ఏం మాట్లాడతారు? ఈ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది? అంటే పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకుంటున్నామని ప్రధానమంత్రి మోడీ గారే చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేశారు. మళ్ళీ దొంగలు ఇద్దరు కలిసిపోయి మళ్ళీ శాంక్షన్లు ఇస్తా ఉన్నారు. ఈయన డయాఫ్రామ్ వాళ్ళు మొదలెట్టేశారు. 4 రోజుల నుంచి జరుగుతున్న తంతు చూస్తూ ఉంటుంటే ఎలా ఉందంటే, మిక్సర్ ఏ మిక్సర్ వాడాలి నిర్ణయం. పోలవరం డ్యామ్ కట్టడానికి అంటే మన సిమెంట్ వాళ్ళు పాళ్ళు అంటాం. సిమెంట్ పాళ్ళు ఒక సిమెంట్కి 4 ఇసుకేస్తే ఈ పునాది గట్టిగా ఉంటుంది. అలాంటి మిక్సరు అంటే అలా అని కాదు, కానీ అటువంటి మిక్సర్ తయారు చేయాలని విదేశీయులు ఒక మిక్సర్ ఇస్తే, ఈ స్వదేశీయులు ఒక మిక్సర్ ఇస్తే మెడ్రాస్ ఐఐటి వాళ్ళు మొత్తం మీద దాని గురించి 4 రోజులు పనులు ఆఫ్ చేసామన్నారు. కానీ అసలు ఇది ఏ విధంగా నిర్మాణం చేద్దామనుకున్నది ప్రజలకు ఏమన్నా చెప్పారా? అసలు ఏ విధంగా నిర్మాణం చేయాలి ప్రాజెక్ట్ని? అసలు మీరు పునాదులు ఎక్కడి నుంచి వేద్దాం అనుకుంటున్నారు? అసలు కింద పరిస్థితి ఏంటి? పోలవరం ప్రాజెక్టు ఎందుకు కొట్టుకుపోయింది? డయాఫ్రామ్ వాళ్ళు మీ యొక్క అవివేకం, అజ్ఞానం వల్లే కొట్టుకుపోయింది. మీ నెపాన్ని, మీరు చేసిన లోపాన్ని ఇతరుల మీద నెట్టి ఇప్పటి వరకు మీరు టైం గడుపుతూ ఉన్నారు. కానీ యాక్చువల్గా ఆ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. మీ టైంలో కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఖచ్చితంగా కొట్టుకుపోతుందని తెలిసే జగన్మోహన్ రెడ్డి దాని జోలికి వెళ్ళలేదు. ఎందువల్ల వెళ్ళలేదంటే, మీరు లోపభూయిష్ట నిర్మాణం కట్టారు. చాలా లోపభూయిష్టమైన నిర్మాణం కట్టారు. అసలు ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం 2 డయాఫ్రామ్ వాల్స్ కట్టాలి. సరే, 2 డయాఫ్రామ్స్ బాల్ బదులు ఒకటే పెద్ద వైశాల్యం గల డయాఫ్రామ్ కట్టడానికి మీరు పూనుకున్నారు, కట్టారు. కట్టినప్పుడు సగం కట్టేసిన తర్వాత కూలింగ్ ప్లాంట్ తీసుకొచ్చారు. కూలింగ్ సిస్టమ్ అన్నది పునాదులు మొదలెట్టినప్పటి నుంచి వేయాలి. మరి కూలిపోక ఏమవుతుంది అది? ఫస్ట్. సెకండ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెప్పించుకున్నాను. దాని ప్రకారం బోర్హోల్స్ వేసి ఏదో నాకు కథ చెప్పారు, కానీ అసలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్, ఒరిజినల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. దాని ప్రకారం పోలవరం యొక్క పునాదులు ఖచ్చితంగా హార్డ్ రాక్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా కింద వరకు వెళ్ళాలి, హార్డ్ రాక్ వరకు. మీరు లాస్ట్ టైం అలా కట్టారా? కట్టలేదు. అందువల్ల కొట్టుకుపోయింది. ఇప్పుడన్నా కట్టడానికి మీరు పూనుకున్నారా? లేదు. ఇప్పుడు కూడా పై నుంచే వేయాలని చూస్తూ ఉన్నారు. ఇది మీరు పోలవరం వల్ల 8 లక్షల 9 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం, 960 మెగావాట్ల విద్యుత్తు, ఇవన్నీ కాదు, మీ జోబులు నిండాలి. ప్రాజెక్ట్ అలాగే. ఎప్పుడు ప్రాజెక్ట్ అండి ఇది? సరే, ఎన్టీ రామారావు గారు మొదలెట్టలేదు. అప్పుడు వడ్డీ వీరభద్రరావు గారు గోదావరిపై బిందుతో నీళ్లు పెట్టుకుని సైకిల్ తొక్కుతా పివి నరసింహరావుకి ఇచ్చిన ప్రాజెక్టు మొదలవ్వలేదు. ప్రాజెక్టు మొదలవ్వకుండా తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు చేయలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు 2004లో. రెండోసారి ఇది. మొదటిసారి ప్రయత్నాల గురించి కూడా మళ్ళీ చెప్తాను. 2004లో ఆయన మొదలెట్టిన తర్వాత సరే కొంత కాలువల పనులైనవి. ఒరిజినల్ డ్యామ్ నిర్మాణానికి 2 డయాఫ్రాములు డిజైన్ పెట్టారు, దాన్ని మీరు తీసేశారు. మీరు